ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనం. యాకోబు మిక్కులు భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులు, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. తన అన్న అయినటువంటి ఏశావు యాకోబును ఎదుర్కోవడానికి ఆయన వస్తున్నాడు. యాకోబు యొక్క దూతలు ఏశావుని కలుసుకుని ఆయన యొద్దకు తిరిగి యాకోబు యొద్దకు వచ్చి, ఇదిగో మేము నీ సహోదరుడైన ఏశావు యొద్దకు వెళితే అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నానని చెప్పగా, 400 మందితో నీ అన్న అయినటువంటి ఏశావు నీ యొద్దకు వస్తున్నాడని యాకోబుకి ఎప్పుడైతే వినబడిందో యాకోబు మిక్కిలి భయపడ్డాడు, తొందరపడ్డాడు ప్రియులారా. ఎందుకంటే అన్నకు తను చేసిన మోసం గుర్తొచ్చింది. తన మీద ఉన్నటువంటి అన్నకున్న కోపం గుర్తొచ్చింది. ఈ మోసాన్ని బట్టి, కోపాన్ని బట్టి తన అన్న తనను నాశనం చేస్తాడేమో, చంపేస్తాడేమో అనే భయము తనలో వచ్చింది ప్రియులారా. తనలో వచ్చి తను భయపడుతూ దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో నా సహోదరుని ఏశావు చేతి నుండి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాడంటూ దేవుని దగ్గర తను ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే తను మోసం చేశాడు కాబట్టి, ఆ మోసాన్ని బట్టి తన అన్న తనను చంపుతాడని ఆయన మిక్కిలి భయపడి దిగులు పడుచు ఆయన ఏం చేస్తున్నా అంటే దేవుడి పాదాలు పట్టుకుని మొరపెడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనకు కలిగిన భయములన్నిటి విషయంలో కూడా మనము దేవునికి ప్రార్థన చేయాలి. 34వ కీర్తనలో 4వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దావీదు రాజు అక్కడ అంటాడు, ఇదిగో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా ప్రార్థనలు ఆలకించను, అతడు నాకు కలిగిన భయములన్నిటిలోంచి కూడా నన్ను విడిపించను అని అక్కడ రాయబడి ఉంటుంది. మనకు కలిగిన ప్రతి భయము అది ఏదైనప్పటికీ కూడా విడిపించేవాడు దేవుడు కాబట్టి దేవుని వైపు చూడాలి, దేవుని పాదాలతో మొరపెట్టాలి. దాన్ని బట్టి దేవుడు మనల్ని భయం నుంచి విడిపిస్తాడు. యాకోబుని విడిపించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆయన మనతోటే ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్.